ఈ ఇంట్లో ఒకప్పుడు నవ్వులినిపించేవి. ఇప్పుడు నిశ్శబ్దమే మాట్లాడుతోంది. టేబుల్ మీద 2 ప్లేట్లున్నాయి, కానీ తినేది మాత్రం నేనే. ఈ ఖాళీ కుర్చీ నాకు ప్రతిరోజు ఒక జ్ఞాపకాన్ని గుర్తుచేస్తుంది. ఎంతో ప్రేమించిన ఒక మనిషి ఇప్పుడు కేవలం జ్ఞాపకంగా మిగిలిపోయాడు. ఒకప్పుడు ఇదే చోట నవ్వులుండేవి, ప్రార్థనలుండేవి, ప్రేమ ఉండేది. కాలం ఒక్కసారిగా అన్నీ తీసుకెళ్ళింది. మనుషులు చెప్తారు, కాలం గాయాలను మాన్పేస్తుందని. కానీ కొన్ని గాయాలు ప్రతి రాత్రి మళ్లీ తెరుచుకుంటాయి. దేవుడా, నన్నే ఎందుకిలా ఒంటరిగా వదిలేశావు? నేను ప్రేమించిన దాన్ని ఎందుకు తీసుకెళ్లావు? ఆ రోజు బైబిల్ తెరిచినప్పుడు వాక్యం హృదయాన్ని తాకింది. భారము గలవారలారా నా యొద్దకు రండి. అప్పుడు మొదటిసారి నేనింకా దేవునికి ముఖ్యమేనని అనిపించింది. దేవుడా, నా జీవితంలో ఖాళీ అయిన ఈ స్థలాన్ని నువ్వే నింపు. ఎందుకంటే ఈ బాధను భరించే శక్తి ఇక నాలో లేదు. ఆ రాత్రి నా బాధ మాయం కాలేదు, కానీ నా హృదయంలో ఒక శాంతి మొదలైంది. ఎంతో కాలం తర్వాత నేను ఒంటరిగా లేనట్టు అనిపించింది. ముందు ఈ ఖాళీ కుర్చీ నష్టాన్ని గుర్తు చేసేది. ఇప్పుడు అదే కుర్చీ దేవుని ప్రేమ ఇంకా నాతో ఉందని గుర్తు చేస్తోంది. మన జీవితంలో కొన్ని ఖాళీలు ఎప్పటికీ అలాగే ఉంటాయి, కానీ దేవుడు వాటిని తన ప్రేమతో నింపగలడు. మనుషులు వదిలేసిన హృదయాన్ని కూడా దేవుడు మళ్లీ బ్రతికించగలడు. నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేయండి.